శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మీ ఇంట్లో తెలియని బాధలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? భూ వివాదాలే కానీ, గృహయోగమే కానీ, వివాహపరమైన సమస్యలే కానీ, ఇవన్నిటికీ అత్యద్భుతమైనటువంటి చక్కని పరిష్కారం ఈరోజు తెలుసుకుందాం. పౌర్ణమికి కానీ, అమావాస్య రోజు కానీ మేడి చెట్టు, ఔదుంబర వృక్షము, దాని మొదల్లో కేజిన్నర చక్కెర దోశలతోటి తీసుకొని 3 ప్రదక్షిణములుగా 3 పర్యాయాలు ఆ చెట్టు చుట్టూ కూడా ఆ చెట్టు మొదట్లో వేసి దత్తాత్రేయ నామస్మరణ గాని, దత్తాత్రేయ మంత్రం గాని పఠించి వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి. ఇలా 3 అమావాస్యలు గాని 3 పౌర్ణమిలు గాని చేస్తే అత్యద్భుతమైనటువంటి గొప్పనైనటువంటి పరిష్కారం మీకు కనబడుతుంది. నా మాట నమ్మండి. 3 అమావాస్యలు గాని 3 పౌర్ణమిలు గాని ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి. మీరు ఊహించినటువంటి గొప్పనైనటువంటి మార్పులు మీకు గోచరిస్తాయి. అయితే ఈ పౌర్ణమికి లేదా అమావాస్యకు చేసే ఇట్టి ప్రదక్షిణాలు వీలైనంత తొందరగా, అంటే సూర్యోదయ సమయానికల్లా చేయడం ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. లేదంటే ప్రదోష కాలంలో కూడా చేయవచ్చును. కానీ ఉపవాస దీక్షతోటి ఉండి సాయంత్రము సూర్యాస్తమయం లోపు క్రియను చేయడం వల్ల స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి ఇబ్బందులు ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే అందరికి వీడియో షేర్ చేయండి. మన ఛానల్ ని ఫాలో కూడా చేయండి. శ్రీమాత్రే నమః.